మంచి సమరైన ఉపమానము. ఇది మీరు చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా వినే ఉంటారు. చిన్నప్పటి నుంచి మీరు ఏమన్నారు అంటే, ఇంకో ఒక 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 వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో వెళ్తుండగా అతన్ని ఎవరో బాగా కొట్టేసి అతన్ని దారి పక్కన పాడేశారు. ఎందుకు దారి పక్కన పాడేశారంటే, అతని దగ్గర ఉన్న లాక్కొని దారి పక్కన పాడేశారు. పాడేసిన తర్వాత దారిలో ఒక యాజకుడు వచ్చాడు, చూశాడు, సహాయం చేయాలా, వెళ్ళిపోయాడు. రెండోదిగా ఎవరు వచ్చారంటే, ఒక లేవీయుడు వచ్చాడు. అతను కూడా ఈ దారి పక్కన పడినోని చూచి వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి ఎవరు వచ్చారంటే, సమరయుడు వచ్చాడు, చూచాడు, అతని గాయాలు కట్టాడు, గాడిద మీద ఎక్కించుకున్నాడు. అతను గాడి మీద ఎక్కించుకొని ఏం చేశాడంటే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాడు. రాత్రంతా అతని దగ్గరే ఉన్నాడు. మరలా ఉదయాన్నే లేచి కొంత డబ్బులు ఇచ్చి, నేను వెళ్తున్నాను, అతను జాగ్రత్తగా చూసుకోండి, మరలా నేను వెనక్కి వస్తాను, డబ్బులు ఇస్తాను, ఏమైనా అయితే ఖర్చు కనుక, అతను మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ఇది మంచి సమరునిక ఉపమానం. ఇందులో మనం అద్భుతమైన పాఠం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చాలా అద్భుతమైన పాఠం. ఎందుకు అద్భుతమైంది? అందులో ఉన్న కంటెంట్ బట్టి. 25వ వచనం, ఇదిగో ఒకప్పుడు ధర్మోపదేశకుడు లేచి, బోధకుడా, ధర్మోపదేశకుడు అంటే ఎవరంటే యోధా మతంలో యోధా మతాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. ఇప్పుడు మనకేమున్నాయి? ఐపీసీ, ఇండియన్ పీనల్ కోర్ట్ ఉంది, భారత రాజ్యాంగం ఉంది. వీటిని బట్టి చట్టాలు చేపడ్డాయి, తీర్పులు తీర్చబడతాయి. ఇక్కడ ఈ ధర్మోపదేశకుడు ఎవరు అంటే, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఉంది. వాస్తవానికి మన యొక్క రాజ్యాంగం అంతా కూడా ఆ ధర్మశాస్త్రం నుంచి బయటికి రావడం జరిగింది. ఈ యొక్క ధర్మోపదేశకుడు, ఈయన ఒక లాయర్. ఈయన ఎవరండి? ఈ లాయరు ఏ చట్టాన్ని వాడతాడంటే 613 ధర్మశాస్త్ర చట్టాన్ని వాడి ఇశ్రాయేలులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ లాయర్ వచ్చి యేసు ప్రభువుని ఒక ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న అడిగాడు తెలుసండి? యేసు ప్రభువా, పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఏమడిగాడండి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగాడు యేసు ప్రభు. ఇంకోటి ఏంటంటే, ఇతనేమో ఒక లాయరు, ఎవరినో వచ్చి అడిగాడు? యేసు ప్రభుని ఎందుకు అడిగాడు తెలుసండి? యేసు ప్రభు వారు ఆయన ఎలా బోధించాడంటే, అందరిలో బోధించకుండా అధికారం ఉన్నట్టుగా బోధించేసరికి వీళ్ళెవరికి కూడా ఆయన అంటే ఇష్టం లేదు. ఇష్టం లేక, ఎందుకంటే ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ఎవరు ఇష్టపడలేదు ఆయన్ని. ఆయన ఎలా అడిగాడంటే, నాకు ఆన్సర్ తెలుసు, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలో నాకు ఆన్సరు, అయినా కూడా ఈయనలో తప్పు పట్టాలని చెప్పి శోధించడానికి అడిగాడంట. ఎందుకు అడిగాడు? కొంతమంది చూడండి, కావాలనే మనం అడుగుతూ ఉంటారు, నువ్వెందుకు వెళ్ళలేదు మరి, మనం ఏదో చెప్తామని. అలా యేసుప్రభుని ఎందుకు అడిగాడంటే శోధించడానికి అడిగాడు. ఈయనకి ఆన్సర్ తెలుసు. యేసుప్రభు వారు మరి అన్నీ తెలుసు కదా ఆయనకి. ఈయన మనసులో శోధించడానికి అడిగాడన్న విషయం తెలుసుకున్న తర్వాత ప్రభు ఏం చేశారంటే, తెలివిగా అడిగాడు ప్రశ్న, తెలివిగా సమాధానం ఇవ్వచ్చు, ఇవ్వకుండా ఏం చేశారంటే తెలివిగా ఇంకో ప్రశ్న అడిగాడు ఈయన. యేసుప్రభు వారు ఒక ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పారంటే, మరలా ఇంకో ప్రశ్నతోనే సమాధానం చెప్పారు. ఈయన ఏమడిగాడు వచ్చి ప్రభు దగ్గరికి, యేసు ప్రభువా, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఓహో, నన్ను వచ్చి అడిగావా? నువ్వు ధర్మోపదేశకుడు కదా, నీకు తెలుసు కదా, నువ్వేం చదువుకున్నావు అని అడిగాడు. నువ్వు ధర్మోపదేశంలో నిత్య జీవం వెళ్ళాలంటే నువ్వు ఏం చదువుకున్నావు అనగానే ఆయన ఏమన్నాడు? 26వ వచనం చూడండి. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏం రాయబడి ఉన్నది, నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగాడు. అనగానే 27వ వచనం ప్రభు అతనేమన్నాడు చూడండి, నిత్య జీవానికి వెళ్ళాలంటే 2 చెయ్యాలయ్యా. మొదటిది ఏంటంటే, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ శక్తితో, వివేకముతో నువ్వేం చేయాలి? దేవుడు నువ్వు ప్రేమించాలని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇది మొదటిది. రెండోది ఏంటంటే, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. ఏంటంటే నిన్ను వారిని పొరుగు వారిని ఓకే అని చెప్పగానే ప్రభు ఏమన్నారు చూడండి, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చావు, అలాగ చెయ్యి, అప్పుడు నువ్వు బ్రతుకుతావు అన్నాడు. ఏమన్నాడు ప్రభు వారు? ఏమన్నారండి? ఈ 2 ఆజ్ఞలు పాటించు, నువ్వు 2 ఆజ్ఞలు పాటించు, నువ్వు బతుకుతావు అని చెప్పాడు. ఏంటి 2 ఆజ్ఞలు?
నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ఏం చేయాలి, నువ్వు ప్రేమించాలి, నీ పొరుగు వారిని. అయితే చూడండి 29వ వచనంలో ఆయన ఏమన్నాడు చూడండి, సరిపోలా యేసు ప్రభుని ప్రశ్న అడగడం సరిపోక తనే గొప్పోడని రుజువు చేసుకోవడానికి ఏం చేయాడంటే, అవును కానీ అమ్మ రెండో ఆజ్ఞ ఏంటమ్మా, నిన్ను వాళ్ళని పొరుగు వారిని. ఈ ఆజ్ఞ మీ అందరూ తెలుసు కదా, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు ఇతను ఏమడిగాడంటే, అవును కానీ నా పొరుగువారు ఎవరో. అమ్మ ప్రశ్న ఏంటమ్మా, యేసు ప్రభు ఇచ్చిన రెండో ఆజ్ఞ ఏంటి, నిన్ను వాళ్ళని పొరుగు వారని. ఓకే, బాగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది తెలియదు, లోపలికి వెళ్ళిపోతున్నాం. నిన్ను వాళ్ళని పొరుగు వారిని. ఇప్పుడు ఈ యూదుడు ఏమడిగాడంటే యేసు ప్రభుని, సర్లే కానీ ఎంతగా నా పొరుగువారు ఎవరు ఏంటంటే ప్రశ్న ఏంటంటే, ఎంత నా పొరుగువారు ఎవరు. ఇప్పుడు మీ పొరుగువారు ఎవరమ్మా, మిమ్మల్ని అడిగామనుకో మీ పొరుగువారు ఎవరని, పక్కళ్ళు, ఎదురోళ్ళు, నా బంధువులు, నా చుట్టాలు, ఇది పొరుగువారని చెబుతారు, అంతేనండి. ఓకే, ఇప్పుడు ఇతను ఏం ప్రశ్న అడిగాడంటే నా పొరుగువారు ఎవరన్నాడు. ఎందుకు అంటే యూదులకి పొరుగువారు, ఒక యూదుడి దగ్గరికి వెళ్ళి, ఓయ్ యూదుడా నీ పొరుగువారు ఎవరో అని అడిగారు అనుకోండి, ఏమంటారు తెలుసా, మీకులాగా అనడం నా పక్కింటోడు, నా ఎదురింటోడు, నా క్లాస్మేటు, నా ఆఫీస్లో పనిచేసే నా కాలీగు, నేను కలిసి పనిచేసాం అని అనడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనడం. మీకు విషయం తెలుసా, మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికి మీ జీవితకాలంలో ఎప్పుడైనా మీరు యెరూషలేము వెళ్ళారనుకోండి, యెరూషలేము వెళ్ళగానే మీరు చిన్నప్పటి నుంచి మరి దొరై చెరువులో యూదుల గురించి వింటా ఉన్నారు, ఇశ్రాయేల్ గురించి చదువుకుంటా ఉన్నారు అని చెప్పి యెరూషలేము మీరు వెళ్ళాక యూదులు కనపడగానే అయ్యయ్యో నా సహోదరుడా అని చెప్పి మీరు అలా హగ్ ఇవ్వడానికి పట్టుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏమంటారు తెలుసా, దూరంగా ఎవరు నువ్వు అన్యుడు, మేము యూదులం, నువ్వు మాధురు కొత్తవా. హిట్లర్ అనే పేరు అన్నారా మీరు? హిట్లర్ ఎవరంటే అమ్మా, యూదులు జర్మనీ దేశంలో 1940 దేశం అంటే ప్రపంచ యుద్ధం ఒకటి అయిపోయిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి ముందు యూదులు ఏం చేశారంటే జర్మనీ దేశంలో వ్యాపారాలన్నీ మొత్తం వాళ్ళే ఉండేవారు. వాళ్ళే మెయిన్గా ఉండేసరికి చిన్నప్పుడు ఈ లోతర్ యొక్క తల్లిదండ్రుల్ని తిండికి లేకుండా వాళ్ళు చాలా వ్యత్యాసం చూపించారు. ఎవరు చూపించేసరికి హిట్లరు పెద్దయ్యి అతను జర్మనీ దేశానికి ఛాన్సలర్ అంటారు, పరిపాలించాడు. అయ్యాక 60 లక్షల మంది యూదులు ఏం చేశాడంటే అతనికి చిన్ననాటి నుంచి అతనికి చేసిన అన్యాయం గురించి 60 లక్షల యూదులు ఏం చేశాడు తెలుసా, పోలాండ్ అనే దేశంలో ఔస్విచ్ అనే సిటీలో 60 లక్షల మందిని పెద్ద పెద్ద కుక్కర్లు తయారు చేసి, మీరు అన్నం వండుకుంటారు కదా, మీరు అన్నం వండుకునే కుక్కర్లను తయారు చేసి ఆ కుక్కర్లలో చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా వాళ్ళందరూ అందులో కుక్కర్లో పెట్టేసి 350-400 డిగ్రీల హీట్లో ఉడికించేసాడు. మనం 50 వస్తే చచ్చిపోతాం ఇక్కడ ఈ యొక్క బలంతో, 60 వస్తే బతకం. కొన్ని అరబ్ దేశాల్లో మీరు 55-60 వస్తుంది వేడి, వాళ్ళు అసలు ఉండలేరు. అలాంటిది 100 అయితే చచ్చిపోతాం మనం, 300 అయితే కరిగిపోతాం. అలాగా కుక్కర్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే యూదులు ఎట్లాంటి వారో మీకు చెప్తున్నాను నేను. ప్రపంచంలో వాళ్ళు చాలా కనిపెట్టారు. వాళ్ళకున్న టెక్నాలజీ ఎలాంటిదంటే మన భారతదేశానికి చాలా టెక్నాలజీ ఇస్తారు యూదులు. వీళ్ళ ఉద్దేశం ఎలాంటిదంటే మీరు పొరపాటున యెరూషలేము వెళ్ళి ఒకవేళ ఇదిగో నేను కూడా మిమ్మల్ని మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి యూదులతో మనం మాట్లాడిన వాళ్ళలో దూరంగా వెళ్ళంటారు, దగ్గరికి అస్సలు రాను. ఎవరిని, భారతీయులు కానీ ఎవరిని కూడా, అమెరికా వాళ్ళని కూడా బ్రిటిష్ వాళ్ళని కూడా అంత ఇష్టం, మేము వేరే మీరు వేరే అంతే. అలాంటి జనం యూదులు. ఆ కోపంతో హిట్లర్ 60 లక్షల మందిని కుక్కర్లో పెట్టేసి
మొత్తం ముద్ద చేసేసాడు. చరిత్ర ఇది. 60 లక్షల మందిని ఒకళ్ళిద్దరు కాదు, ఓయ్ 60 లక్షలు అంటే ఒక చిన్నపాటి దేశం. వింటున్నారా మీరు? ఇది చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లాంటి ధర్మోపదేశకుడు యేసుప్రభుని ఏమడిగాడంటే, అవును కానీ ఎంతకీ అసలు పొరుగువాడు ఎవడో అని అడిగాడు. ఎందుకు మాట్లాడిగాడు? అసలు వీళ్ళు యేసు చూడండి, వీళ్ళు ఎవరిని అంగీకరించరు. ఇందాక మీకు చెప్పానే, మీరు ఒకవేళ యెరూషలేము వెళ్ళి నా యూదులు, అయ్యో నా సహోదరులారా అని చెప్పి మీరు వాళ్ళ దగ్గరికి ఆలింగనం చేసుకోవడానికి వెళ్తే డోంట్ టచ్. అలాంటి వాడు చూడండి, ఇతను సామాన్య యూదుడు మాత్రం కాదు, మళ్ళీ ధర్మోపదేశకుడు, శాస్త్రుడు, పరిసయుడు, ఒక లాయర్ లాంటి వాడు. ఏమని అడిగాడు అంటే, నా పొరుగువారు ఎవరు? మీకు అర్థమైందండి? ఇక్కడ యేసుప్రభు ఎవరి గురించి చెప్పాడు? సమరీల గురించి చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? అమ్మ, సమరీల గురించి మీకు చెప్తాను, బాగా ఆలకించాను. ఈరోజుకి ఉన్నారు వాళ్ళు, ఓకేనా? సమరీలు చెప్తూ ఆలకించాను. యెరూషలేము దేవాలయాన్ని సొలొమోను కట్టాడు. ఎవరు కట్టారండి? సొలొమోను కడితే ప్రపంచాన్ని పరిపాలించిన బబులోనులు ఏం చేశారంటే, సొలొమోను కట్టిన దేవాలయాన్ని మొత్తం పడగొట్టేసి యెరూషలేములో ఉన్న యూదులందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. అప్పుడే దానియేలు, ఎజ్రా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత కొంతమందిని ముసలమతగా పనికిరాని వాళ్ళందరినీ ఏం చేశాడంటే, మాకు వెళ్తా పెద్ద పని లేదని చెప్పి వాళ్ళందరినీ ఎక్కడో అక్కడే వదిలేశారు ఆ యూదుల్ని. మరి వీళ్ళేమో బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. దేవాలయం లేదు, శాస్త్రులు లేరు, పరిచయులు లేరు, యాజకులు లేరు, ఎవరూ లేరు. ఇంకెళ్ళి బోధించేది ఎవరు? వీళ్ళు ఏం చేశారంటే, జాయిగా అన్యులు వివాహం చేసుకున్నారు. ఇక విగ్రహారాధన మొదలు పెట్టేశారు. ఇక అన్నీ చేసేసి కలిసిపోయి మిక్స్ అయిపోయి 100 ఏళ్ళ తర్వాత మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోయిన యూదులు ఏం చేశారంటే, వాళ్ళు మరలా దేవాలయాన్ని కట్టడానికి వెనక్కి వచ్చారు. యెరూషలేముకి వచ్చేసరికి, అమ్మయ్య మా వాళ్ళు వచ్చారు, మా తాతలు వచ్చారని చెప్పి వీళ్ళు వెళ్ళడం మొదలెట్టారు. ఎక్కడికి? మేము కూడా దేవాలయంలో సహాయం చేస్తామని. వాళ్ళన్నారు, ఆగండి అక్కడే ఉండండి, మీరు కలిసిపోయి మిక్స్ అయిపోయారు. మీ ముత్తాతలు యూదులేమో, నువ్వు కాదు. ఆయన అన్నాడు, మా ముత్తాత యూదులే, కానీ మా అమ్మమ్మ మా జేజమ్మ మాత్రం యూదురాలు కాదు. అదే మేము చెప్తున్నాం, నీలో 25% మాత్రమే యూదుడు. నువ్వు పో, రాకు మా దగ్గరికి, నువ్వు దేవాలయాన్ని కట్టడానికి దగ్గర రాకో అన్నాడు. వీళ్ళకేమో మమ్మల్ని రావద్దంటారా మీరు? మేము యూదులమే కదా. వీళ్ళు దేవాలయం కడుతుంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? పందుల్ని చంపేసి ఆ పందుల బాడీలు తీసుకెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ జరిగే చోట, బిల్డింగ్ కట్టే చోట, దేవాలయం చోట వెళ్ళి వేసేసారు పందులు, చచ్చిపోయిన పందులు. ఇప్పుడు వాటిని బయట తీయాలంటే యూదులకి ఒక నియమం ఏంటంటే, నువ్వు గనక ఓ చచ్చిన శవాన్ని పట్టుకుంటే 14 రోజులు నువ్వు ఇంట్లోనే ఉండాలి, శుద్ధి చేయించుకోవాలి, నువ్వు బడి రాకూడదు అని చెప్పి 14 రోజులు వారు శుద్ధి చేసుకోవాలి. అలాగా ఈ సమరీలు ఏం చేశారంటే, ఈ దేవాలయాన్ని కట్టనివ్వకుండా లేట్ చేసేసారు. యూదులకి వీళ్ళ మీద కోపం ఉంది, ఇక్కడ దాకా ఉంది, మమ్మల్ని మీరు ఇబ్బందులు పెడతారా? అప్పటి నుంచి యేసు ప్రభు కాలం దాకా దాదాపు 450 సంవత్సరాలు కనీసం సమరణ దగ్గర కూడా రానివ్వడగా వాళ్ళ మొహం కూడా చూడాలి. ఎందుకు మొహం చూడరు తెలుసా? వాళ్ళని ఊర్లోకి రానివ్వరు, వాళ్ళ ఊర్లోకి వెళ్ళరు. 400 సంవత్సరాలు. ఒకవేళ బాగా గమనించండి, ఇదేమో యెరూషలేము, సిలువ టాప్, ఇది ఏంటంటే ఇదేమో ఎరుకో, మధ్యలో ఏమో సమరయ ఉంది. ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతే 5 నిమిషాలు వెళ్ళిపోతారు. కానీ ఇంకో రోడ్ ఇలా ఉంది, అది 40 నిమిషాలు పడుతుంది. ఎన్ని నిమిషాలు పడుతుంది? ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎన్ని నిమిషాలు పడుతుంది? 5 నిమిషాలు. ఇలా ఆగేది ఎంతసేపు పడుతుంది? 45 నిమిషాలు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇలా ఆగాలి. ఎందుకంటే మేము సమరియా పట్టణం నుంచి అస్సలా, మీకు గుర్తుందా? యోహాను 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? ఆయన ఒక పట్టణానికి వెళ్ళాల్సి వస్తే ఇలాగేసరికి ఇక్కడ కూర్చొని ఒక స్త్రీని అడిగారు, అమ్మా కూర్చొని నీళ్ళివ్వా. ఆవిడందే, నువ్వు యూదుడు అయి ఉండి నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి? అసలు మీ వాళ్ళు మమ్మల్ని రానివ్వరో, ఇక్కడికి రారు, అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చి ఏమడుగుతున్నావు? నీళ్ళు అడుగుతున్నావేంటి? ఆశ్చర్యపడిపోయింది. మీకు అర్థమైందా? గమనించండి. ఇప్పుడు
ఈ ధర్మోపదేశకుడు యేసు ప్రభుని ఏం ప్రశ్న అడిగాడు? ఏ ప్రశ్న అడిగాడండి? నా పొరుగువారు ఎవరు అని ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఎవరు నా పొరుగువారు అని అనగానే యేసు ప్రభు ఒకవేళ, ఓ ధర్మోపదేశకుడా, నీకు ఒక ఉపమానం చెప్తాను, నీకు నేను ఏం చెప్తాను అని ఏం ప్రశ్న అడిగాడు? నా పొరుగువారు ఎవరు? నేను నీకు ఉపమానం చెప్తాను నీకు అని మొదలెట్టి, నీకు మంచి సమరని యొక్క ఉపమానం చెప్తాను నీకు అని అన్నాడు అనుకోండి ప్రభు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏంటంటే, ఏ సమరేడా అంటున్నావు నువ్వు? మంచి సమరేడా? ఏదన్నా ఒకటే చెప్పు, ఆడు సమరయుడా ఆడు మంచోడా? ఎందుకంటే సమరయులు మంచోళ్ళు అలా కాదు అసలు. మీకు అర్థమవుతుందమ్మా? సో యేసు ప్రభు ఏ ఉపమానం ఎవరిని ఎంచుకున్నారు? ప్రశ్న ఏంటి ఇక్కడ? నా పొరుగువారు ఎవరు? సో ఈ యొక్క ధర్మోపదేశకుడి దృష్టిలో పొరుగువారు అనగానే ఎవరుంటారంటే, తోటి ధర్మోపదేశకులు, తోటి శాస్త్రులు, పరిచయులు, మహా అయితే తోటి యూదులు అతని యొక్క పొరుగువారుగా ఊహించుకున్నాడు. అలాగే ఎంచుకుంటాడు కూడా ఈ రోజుకి. యేసుప్రభును పూర్తిగా దాన్ని మార్చేసి, ఇదిగో నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించాలన్న మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ పొరుగువారు ఎవరో తెలుసా? నీ పొరుగువారు ఎవరంటే, నువ్వు ఎంతో అసహించుకునే ఈ సమరయులు ఉన్నారే, యేసు ప్రభు వారు వాడుకోక ఎవరిని వాడుకున్నారు అంటే, నువ్వు ఎంతో అసహించుకున్న ఈ సమరయులే నీ పొరుగువారు అని చెప్పాడు. అమ్మా, ఇది మనకు నేర్పే పాఠం ఏంటి? నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇది మనకు నేర్పే, మనం ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడతాం, ఎవరింటికి వెళ్తాం? వింటున్నారా మీరు? ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాం, ఎవరింటికి మనము వెళ్ళటానికి ఇష్టపడతాం, ఎవరు మన బంధువులు, ఎవరు మన రక్షణ సంబంధులు, ఎవరు మన పొరుగువారు, ఎవరు మన బంధువులు, ఎవరు మన పొరుగువారు. ఇక్కడ యేసుప్రభు పాఠాన్ని మనకు ఏం నేర్పుతున్నారంటే, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ పొరుగువారే, నిన్ను వాళ్ళు నీ పొరుగువారిని ప్రేమించు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ పొరుగువారే, నువ్వు వాళ్ళు నీ పొరుగువారని. యేసుప్రభు వారు ఒక ధర్మోపదేశకుడు ఒక ప్రశ్న అడిగాడు. అవును కానీ అసలు నా పొరుగువారు ఎవరు అని ప్రశ్న అడిగాడు. సో యేసుప్రభు వారు చెప్తున్న సమాధానం ఏంటంటే, నువ్వు ఎవరైతే తక్కువ వాడుగా చూస్తున్నావు, ఎవరినైతే నువ్వు ఊరి నుంచి బయటికి పంపించేసావు, ఎవరైతే నీ వాడు కాడు, వాళ్ళు వేరే తోలేసావు బయటికి, వాళ్ళే నీ పొరుగువారు. ఈ ధర్మోపదేశకుడు యూదుడికి ఆ మాట చెప్పగానే నాకు తెలిసి వాళ్ళు జీర్ణించుకోలేడు. ఇందాక నేను చెప్పాను కదా, ఎట్లా 60 లక్షల మంది యూదుని చంపడానికి గల కారణం ఏంటి తెలుసా? మేమందరికంటే గొప్పవారం. యూదులకి ఈరోజు అదే ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, బ్రిటిష్ వాళ్ళ కంటే, అమెరికా వాళ్ళ కంటే, భారతీయుల కంటే, ఆఫ్రికా వాళ్ళ కంటే, వారందరికంటే మేము జ్ఞానవంతులము, ఉన్నతమైన వారము అని ఫీల్ అవుతారు. ఎవరో యూదులు. వాళ్ళ జనాభా ఎంత తెలుసామా? 90 లక్షలు. వాళ్ళ జనాభా ఎంత? కానీ పవర్ఫుల్, ప్రపంచంలో అతి పవర్ఫుల్ దేశంలో ఓ దేశం ఏంటంటే ఇస్రాయేల్ దేశం. మనకి 67లో కార్గిల్ యుద్ధానికి వెళ్ళినప్పుడు మనకి సహాయం చేసింది యుద్ధ సామగ్రితో ఇస్రాయేల్ దేశమే. ఒకవేళ రేపు పొద్దున పాకిస్తాన్తో కనుక యుద్ధం వస్తే మనకి తక్షణ సహాయం చేసేది ఎవరో తెలుసా? న్యూస్ చూస్తూ ఉంటారా? న్యూస్లో ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇస్రాయేలే మనకి దగ్గర స్నేహం. అట్లాంటి యూదులు ఎలా ఫీల్ అవుతారంటే, మేమే గొప్పవారం. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నో 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 కాదు 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 నీ పొరుగువారు, నువ్వు సమరయులను ద్వేషిస్తున్నావు. నీ సమరయులు నువ్వు కనీసం వాళ్ళ ఊర్లోకి వెళ్ళవు, వాళ్ళు ఇచ్చే నీళ్ళు తాగవు, ఆ దగ్గర కూడా నువ్వు రావు. గమనించుకో, ఆ సమరయుడే నీ పొరుగువాడు. ఒకసారి ఆ ఉపమానం చదువుదాం, చూడండి. 30వ వచనం, 10వ అధ్యాయము 30వ వచనం ఏం రాయబడింది చూడండి.
ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కగానే వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి దూరంగా పక్కకి వెళ్ళిపోయాడు. ఏమండి, అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా వెళ్ళిపోయాడు. ఇద్దరు చూసి వెళ్ళిపోయారు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడిపోయిన చోటికి వచ్చి అతన్ని చూచి జాలిపడి, సమరయుడు అతను ఏం పడ్డాడండి, దగ్గరికి పోయి నూనెయో ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి, అతని వాహనం అంటే గాడిద మీద ఎక్కించుకుని అతను పక్కనే నడిచి ఒక పూటకోల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు 2 దానారములను తీసి ఆ పూటకోల హాస్పిటల్ యజమానికి ఇచ్చి, ఇతన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో, నీవింకేమైనాను ఖర్చు చేసినట్లా నేను మీకు తెలుసు కదండి, నేను మరలా వచ్చి పేమెంట్ చేస్తాను, అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. తర్వాత కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు అని నీతో నేను అడగగానే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, అతని మీద జాలి పడిన వాడే అని నేను. అందుకు యేసు అన్నాడు, నీవును వెళ్ళి అలాగును చేయమని అతనితో చెప్పాను. వాస్తవానికి మంచి సమరేణిక ఉపమానము నీ పొరుగువానికి నువ్వు సహాయం చెయ్యి అన్న పాఠం మాత్రమే కాదు. ఈ యొక్క ఉపమానము ప్రధానంగా దేని గురించి అంటే, ఈ యొక్క ఉపమానము నిన్ను వాడిని పొరుగు వారిని ప్రేమించిన ఉపమానం ప్రధానంగా దేని గురించి అంటే, నువ్వు ఎవరినైతే అంగీకరించువో, ఎవరినైతే దూరం పెడతావో వారే నీ కుటుంబీకులు, వారే నీ పొరుగువారు. అర్థమైందండి? మరి భారతదేశం లాంటి సమాజంలో ఎన్నో వైరుధ్యాలు, దేశము విభజించబడిపోయింది. కులాలతోనూ మతాలతోనూ గుంపులతోనూ విభజించబడిపోయి మేమెక్కువ మేము తక్కువ. యేసు ప్రభు వారందరికీ చెప్పిన సమాధానం తెలుసా? మీరందరూ వచ్చింది ఒకే కుటుంబం నుంచి. ఈరోజు మన జనాభా, భారతదేశం జనాభా 150 కోట్లు. మన భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ జనాభా 60 కోట్లు. ఇంకొక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మన జనాభా కోటికి వచ్చేస్తుంది. ఇంకొంచెం ఇంకొక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మన జనాభా 2తో మొదలవుతుంది. మనమందరము ఒకే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చాం. మనమందరము ఒకే కుటుంబం నుంచి వచ్చాం. పాపులేషన్ ఏదైతే ఉందో, జనాభా లెక్కలో మనం చూసినప్పుడు తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళింది. జనాభా లెక్కలో 2 నుంచి మొదలై ఈరోజు 800 కోట్ల జనాభా దాటింది అంటే మొదలైంది 2 నుండి మొదలైంది. మనమందరము చెప్పాలి అంటే ఒకే కుటుంబానికి చెందినవారు, ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వంటి వారము. రంగులు వేరే ఉండొచ్చు. తెల్లోడున్నాడు, ఆఫ్రికాలో నల్లోడున్నాడు, చైనా వాడు ఉన్నాడు, భారతీయులు ఉన్నారు, మెక్సికో స్పానిష్ దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఎన్ని రంగులు ఉన్నా మనుషులందరూ వచ్చింది ఒకే కుటుంబం నుండి. మనమందరం ఇంకో మాటలో చెప్పాలంటే దూర బంధువులు. ఆల వేరే ఏల వేరే అనడానికి లేదు. ఆంథ్రపాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది, మానవ శాస్త్రం అనే శాస్త్రం కనుక మనం చదివినట్టయితే మనుషులందరూ కూడా వచ్చింది ఒక చోట నుండే. మనుషులందరూ వచ్చింది ఆదాము అవ్వ నుండే మనుషులందరూ వచ్చారు. అంచేత మనమందరం కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చామని నేర్పించడానికి యేసు ప్రభు ఈ పాఠాన్ని నేర్పుతూ, ఎవరు నీ పొరుగువారో తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ పొరుగువారే. మనుషులు ఏం చేశారో తెలుసండి? మనుషులకు స్వార్థం పెరిగిపోయి ఏం చేశారంటే మనుషుల్ని విభజించేసుకున్నాం. నువ్వు అది, నేనేది, నువ్వు నా వాడివి కాదు, నేను నువ్వు కాదు, నువ్వు నేను కాదు, వ్యత్యాసాలు తీసుకొచ్చేసి
వాళ్ళు వేరే వీళ్ళు వేరే అని చెప్పి వ్యత్యాసాలు తీసుకొచ్చి మన భారతదేశం ప్రశాంతంగా ఉండాల్సిన భారతదేశంలో గొడవలకి చిచ్చులకి దారితీసింది. అందుకని యేసు ప్రభువారు మనకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? మనమందరం వచ్చింది ఒకే కుటుంబం నుంచి, మనమందరం వచ్చింది ఆదాము అవ్వ నుంచే మనమందరం వచ్చాం. కాబట్టి జనాభా లెక్కలు తీసుకోండి. కొంతమంది అబద్ధాన్ని మన మనసుల్లో నాటేశారు. ఏమని అబద్ధాన్ని నాటారంటే వాళ్ళు వేరు మీరు వేరు అని నాటేశారు. ఇది ముమ్మాటికి భయంకరమైన అబద్ధాన్ని మన దేశంలో నాటేశారు. విడ్డూరం ఏంటో తెలుసా? ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా ఇది ఉండదు. అందరూ సమానంగా బ్రతుకుతారు. అందరూ ఒకటే అనుకుంటే ఎంత సంతోషంగా ఉందాం ఏమండి? అందరూ ఒకటే అనుకుంటే ఎంత సంతోషంగా ఉందో, ఎంత కలిసి ఉందో. వాళ్ళు మనోళ్ళు కాదండి, వాళ్ళు వేరే వాళ్ళు, వాళ్ళు మా వాళ్ళేనండి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మా వాళ్ళేనండి, వీళ్ళు వేరండి. మనోడేనా? మనోడు కదా, మనోడు వాళ్ళు వేరే. ఒకటే గమనించండి అమ్మా, మనమందరం వచ్చింది ఒకే తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఆదాము. ఇందులో డౌటే లేదు. ఇంకోటి చెప్పనా మీకు? ఒకవేళ నువ్వు బైబిల్ అంగీకరించకపోయినా చెప్పాల్సిన వాస్తవం ఏంటంటే మనందరిదే ఒకటే ప్రారంభం. ఒకవేళ అన్యులు కొంతమంది బైబిల్ అంగీకరించడం, వాళ్ళు కూడా ఏం చెప్పాలో తెలుసా? ఒకటే ప్రారంభం. నాస్తికులు కొంతమంది ఉంటారు, నాస్తికులు అసలు దేవుడు లేదంటారు. వాళ్ళు సైన్స్ని నమ్ముతారు. వాళ్ళేమంటారు తెలుసా? సైన్స్ ప్రకారం చూసినా కూడా మనుషులందరూ వచ్చింది ఒకే జీవంలో నుంచి. ఎటు వెళ్ళినా ఎటుపోయినా ఎటు చూసినా చివరికి వచ్చే ఒకే ఒక పాయింట్కి ఏంటంటే మనుషులందరూ ఒకే చోట నుంచి వచ్చారు. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే మనమందరం వచ్చింది ఆదాము అవ్వ నుంచి మనందరం వచ్చాం. ఏమండి? ఆదాము నుంచి, ఆ కుటుంబం నుంచి మనందరం వచ్చాం. సో ఒకే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏమవుతారండి? బంధువులు అవుతారు. ఏమవుతారమ్మా? బంధువులు అవుతారు చివరికి అందరం. గట్టిగా మాట్లాడతా ఆఫ్రికా వాడు మనకు దూర బంధువు అవుతాడు. ఆ నల్లగొన్నా, అమెరికా వాడు బ్రిటిష్ వాడు తెల్లగొన్నా, చైనా వాడు చపాతీ మొహం ఉన్నా, ఏ మొహం ఉన్నా చివరికి వీళ్ళందరూ మనం అందరం ఒకటే. అందుకని అందరి రక్తం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? మీకు అర్థమైందండి? సొంచేత మనుషులందరూ ఒకటే. యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే నిన్ను వాళ్ళని పొరుగువారిని ఎంతకన్నా పొరుగువాడు ఎవడు సార్ అని అడిగాడు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీ పొరుగువారు ఎవరు తెలుసా? నీ చుట్టుపక్కల అందరూ నీ పొరుగువారే, వాళ్ళందరూ నీ బంధువులే, అందరూ నీ బంధువులే. అర్థమైందండి? అయితే మన దేశంలో ఉన్న మరి మూఢాచారము, మన దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనలందరూ ఏం చేశారో తెలుసండి? నువ్వు వేరు నేను వేరు. అది రావడం వల్ల మన బంధుత్వాన్ని కోల్పోయాం. ఏం కోల్పోయామండి? బంధుత్వాన్ని కోల్పోయాం. సో అది మరి సమాజంలో ఉన్న భయంకరమైన ఆ చీడ పురుగుని ఖచ్చితంగా సంఘం దాన్ని పక్కన పడేసేయాలి. జయప్రకాష్ నారాయణ అని ఒక ఆయన చెప్పాడు. అతను చెప్పిన మాట ఏంటంటే మీరు కులాలు చూసుకోకుండా మీరు అందరూ కూడా ఒకే కుటుంబంగా బ్రతకండి అని చెప్పాడు. ఎందుకు ఇది ఇంట్రెస్టింగ్ పాఠం అంటే మన పొరుగువారు అనగానే మనోడేనా మనోడేనాలో క్రైస్తవులు నోట్ అంటే ఎప్పుడో మాట రాకూడదండి. యేసు ప్రభు ఇదే పాఠాన్ని నేర్పుతాడు వాళ్ళకి. 2000 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ పాఠం అప్పటికంటే ఇంకా బాగా వర్తిస్తుంది మన సమాజంలో, భారతదేశ సమాజం మరి ముఖ్యంగా. ఏమండి? స్వంచేత ఎవరు మన పొరుగువారంటే అందరూ మన పొరుగువారే, అందరూ మన బంధువులే. తణుకులో మా చిన్న మామయ్య గారు వారి యొక్క మందిరంలో వారు ఏం చేశారంటే ఇదిగో మేమిద్దరం ఒకటే అని పెళ్లి చేసుకుంటే కొత్తని చేయనని చెప్పారు ఆయన. అని చెప్పారంటే మేమిద్దరం ఒకటే అదే మాకు పెళ్లి చేయను అలా చేసి చేయకంటే ఇష్టపడితే వేరే విషయం అంతే తప్ప ఇది ప్రామాణికం కాకూడదు. అప్పుడు మన క్రైస్తవులు ఎలా చెప్పుకుంటాం? మనం చనిపోయాడు చూసారా పాస్టర్ గారు ప్రవీణ్ పగడాలు, ఆయన వీడియోలో కూడా మొన్న కూడా అందరూ దాన్ని స్ప్రెడ్ మీరు చూసారు లేదో ఆయన అన్నాడు ఇదిగో మీరు మీ కులం చూసుకుంటే ఇక మీరు పరలోకం ఎలా చేరుకుంటారు మీ ఇష్టం అని చెప్పాడు. ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన పాఠం ఏంటంటే ఆయన ధర్మోపదేశకుడు అడిగాడు నా పొరుగువారు ఎవరు సార్? వాస్తవానికి యూదులు సమరయులను అస్సలు వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు కూడా
వాళ్ళు ఊర్లో అడుగు కూడా అస్సలు. అయితే వారికి నేర్పించాడు ప్రభు పాఠం. ఇదిగో నీ పొరుగువారు ఎవరు తెలుసా? సమరయులని పొరుగువారు. ప్రపంచంలో అందరినీ పొరుగువారే, అందరినీ బంధువులే, మనందరం వచ్చిన ఒకే కుటుంబం నుంచి. అంచేత మన బంధుత్వాన్ని, మన కుటుంబాన్ని దూరము చేసుకోకూడదు. మన బంధుత్వాన్ని, మన కుటుంబాన్ని మనం ఏం చేయకూడదు? దూరము చేసుకోకూడదు. మనందరం కూడా ఒకే కుటుంబం. ప్రభు నేర్పించాడు ఈ పాఠం. మనం అందరం కూడా ఒకే కుటుంబం. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఆలోచన కూడా రాకూడదు మనకి. మనోడేనా అనే మాట ఆలోచన కూడా. మనోడు ఎవడో తెలుసా? అందరూ మనోలే, అందరూ మనోలే. సో చేత ఈ పాఠం మీరు నేర్చుకోండి, మైండ్లో పెట్టుకోద్ది. దీన్ని ఇక్కడ రావాలి. ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి? ఇక్కడ ఉండిపోయింది అందరికీ. ఎక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఈ ధ్యానం ఉందే, చాలా పెద్ద ధ్యానం ఇది. స్వంచేత అది ఎక్కడి నుంచి ఇక్కడ రావాలి. సంఘము ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా నిలబడాలి. దానికి అది సామాజిక ఈవిల్, సోషల్ ఈవిల్ అని పిలుస్తాం దాన్ని. అది ఖచ్చితంగా అది మారాలి. కానీ విచారకరంగా దేశము దాని చుట్టూ వచ్చేసింది. దేశాన్ని పాడు చేయడానికి అది చుట్టూ వచ్చేసింది. అందరం కలిసిమెలిసి ఒక కుటుంబంగా ఉండాల్సిన దేశంలో ఈరోజు మన దేశంలో భయంకరంగా అది వచ్చేసి ఒకరిని కొట్టుకోవడం, గుద్దుకోవడం. దేవుడు కలుపుతాడు, వేరు చేయడు. దేవుడు ఏం చేస్తాడు? మనుషుల్ని కలుపుతాడు, దేవుడు వేరు చేయడు. కానీ మన దేశంలో ఉన్న విచారకరం ఏంటంటే వేరు చేశారు. దేవుడు ఎప్పుడు కూడా వేరు చేయడు. ఎప్పుడు కూడా మనుషులు ఏం చేస్తాడైనా కలుపుతాడు. ఏమండి? సో చేత మనమందరం కూడా మరి ఇట్లాంటి వాటిలో మనం ప్రభు నేర్పించిన పాఠం, మనందరం కూడా ఒకే కుటుంబం. అది ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకుందాం.